హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీకు పాల మేగడతో నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మనం మిక్సీతో పని లేకుండా, కవ్వంతో పని లేకుండా ఈజీగా మనం చేతితోనే చేసుకోవచ్చండి. ఇది చూడండి, ఇది పాల మీద మేగడ అనమాట. ఇది ఒక 15 to 20 days అయ్యింది. నాకైతే ఈ మధ్యన హెల్త్ బాగోలేక కొద్దిగా ఎక్కువ రోజులైతే నేను ఉంచేసానమాట. లేకపోతే 15 రోజులకి ఇలా అయితే నేను తీసేస్తూ ఉంటానన్నమాట. ఇలా మనము మేకడిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఒక బాక్స్లోన వేసేసుకుంటూ. ఇప్పుడు ఇదంతా నేను తీసి ఇలా ఒక గిన్నెలో, పెద్ద గిన్నెలో వేసేసి మనము చేసే ముందనమాట ఒక అరగంట ముందు బయట పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా గిన్నెలో ఈ మేగడ మొత్తం వేసేసి ఫస్ట్ చేతితో మొత్తం మనం ఇలా చక్కగా మనము మెదుపుకోవాలండి. చక్కగా మెదుపుకుంటే మనకి ఒక 5 minutes కూడా అవ్వదేమో, అంత బేగా వచ్చేస్తుందండి మనకి వెన్న ముద్ద. చూసారు కదా, మనం చేతితోనే ఇలా కొద్దిసేపు మనం చేసేసుకుంటే చాలండి. కాకపోతే దీనికి కాస్త మనము ఐస్ వాటర్ మాత్రం యూస్ చేయాలండి. ఐస్ వాటర్ వేయటం వలన మనకి ఇంకా వెన్న ముద్ద గట్టిగా పడుతుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనం వాటర్ ఏమీ వేయకుండా మేగడ్ని ఇలా చేతితోనే మనము చక్కగా ఇలా మెదుపుకుంటే, చూసారా నేను చూపించే విధంగా ఇలా చేసుకుంటే చక్కగా వెన్న ముద్ద అనేది వస్తుంది. మీకు కనిపించే ఉంటుంది కదా, చూసారా ముందు ఎలా ఉన్నో, ఇప్పుడు కొద్దిగా మనం మెదుపుకున్నాక ఈ విధంగా అయ్యింది చూడండి. ఇలా మనము ఇంట్లోనే నెయ్యిని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసిన నెయ్యి అయితే మనకి మంచిది, ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిదండి హెల్త్కి. మనం అన్నిట్లో నెయ్యిని వాడుకుంటే చాలా మంచిదన్నమాట. చూసారా ఎంత చక్కగా మా వెన్న ముద్ద అయితే వస్తుంది మనకి. ఇలా మనము చేతితోనే చక్కగా మెదుపుకోవాలండి. పూర్వం అయితే చాలా కష్టపడేవారండి, కవ్వాలతోని తిప్పుకొని చేసుకొని. అమ్మ వాళ్ళదైతే అప్పుడు హోటల్ ఉండేది, ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కాబట్టి అప్పుడు చాలా కష్టపడేవారు అనమాట. కవ్వంతో అలాగ ఒక 2 గంటలు తిప్పితే కానీ వెన్న ముద్ద పడేది కాదండి. మేమైతే చూసి వాళ్ళ మా అమ్మ ఎంత కష్టపడేదో అప్పుడు ఇలా నెయ్యి చేయటానికైతే. ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే చేసేసుకుంటున్నామండి. కొంతమంది అయితే మిక్సీలో కూడా వేసుకుంటారు. నేను ఫస్ట్ మిక్సీలో వేసేదాన్ని, కాకపోతే మిక్సీలో వేస్తే మళ్ళీ మనకి తోముకోవడానికి ఎక్కువ గిన్నెలు అవి మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చక్కగా ఈజీ ప్రాసెస్గా మనం ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం చేయితో చక్కగా చేసేసుకుంటే చాలండి. చక్కగా వెన్న ముద్ద అనేది మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఐస్ వాటర్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకుంటూ మనం మరి కొద్దిగా చేసుకోవాలి. నేను ఇలా ఐస్ ఒక బౌల్లో పెట్టేసి అయితే ఐస్ చేసుకున్నాను. ఐస్ క్యూబ్స్ మాకు లేవన్నమాట. ఇలా ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని మరి కొద్దిగా చేతితోని మనము మెదుపుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఈ వెన్న ముద్ద అనేది చేతికి కూడా అంటకుండా చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు కనుక తయారు చేసుకోకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది అడుగుతున్నారు చేయితో ఎలా చేసేస్తున్నారు, మిక్సీలో కూడా వేయకుండా చేస్తున్నారు అనేసి. అందుకే కొంతమందికి అయితే తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే నేను ఇది చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందులో ఐస్ వాటర్ వేసుకోవాలండి. ఐస్ వాటర్ వేసుకోవటం వలన మనకి ఈ వెన్న ముద్ద అనేది చాలా గట్టి పడుతుంది, చక్కగా వస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా ముద్దలైతే వస్తున్నాయో. ఇది మనం ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లోని వెన్న ముద్దను పెట్టుకొని మనము బటర్లా కూడా మనము దేనికైనా వాడుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో అంత అది యూజ్ ఉండదు అనేసి నేనైతే ఎప్పుడు నెయ్యినే తీసేస్తూ ఉంటానండి. మా ఇంట్లో అయితే 1/2 లీటర్ పాలు అనమాట. 1/2 లీటర్ పాలే నేను ఉంచుతాను, సరిపోతుంది మాకు. పెరుగు మేము వాడము ఎక్కువగా, ఎప్పుడో వాడాలి అనుకుంటే ప్యాకెట్ పెరుగు తెచ్చి వాడుకుంటాం అనమాట. మాకు 1/2 లీటర్ పాలు టీకి కాఫీలకి అయితే అయిపోతాయండి. కొంతమంది పెరుగుపై ఉంటుంది కదా మేగడ, దాంతో కూడా నెయ్యిని చేస్తారు. మాకైతే పెరుగు అంతగా యూజ్ లేదు కాబట్టి నేనైతే పాల మేగడ నుంచే చేస్తున్నాను. ఈ ఐస్ వాటరు ఇలా మనము ఈ వెన్నలో వేసుకుంటూ కడుక్కోవాలండి. వెన్నని చక్కగా మనం కడుక్కుంటే నీట్గా ఉంటుంది, మనకి అస్సలు స్మెల్ అనేది ఉండదు, ఇంకా మంచి సువాసన అయితే వస్తుందండి నెయ్యి.
నేనైతే ఇలా చేసుకుంటూ ఒక 3 టైమ్స్ వరకు నేనైతే చక్కగా కడిగేసుకున్నాను. మనము ఇలా చేసుకున్నామంటే మనకి ఎక్కువ గిన్నెలు కూడా అవ్వవండి తోముకోవటానికి. ఇంకా మిక్సీ అవి చేసామంటే చాలా బిజారు. ఒకప్పుడు నేను కూడా అలాగే చేసేదాన్ని. ఇప్పుడైతే ఈ ఈజీ ప్రాసెస్ అయితే నేను నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఇలాగే చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఇలా కడుగుతుంటే మనం ఈ వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది వైట్గా ఉన్నది. ఈ వాటర్ మనకి పనికిరాదనమాట యూస్ చేయాలంటే. అందుకే నేనైతే మొక్కలకి వేస్తానండి. మొక్కలకి ఇది మంచి ఫెర్టిలైజర్ అనమాట. ఇది చేశాక నేను 1 రోజు 2 రోజులు బయట ఉంచేస్తాను. కొద్దిగా పులుస్తుంది ఆ వాటరు. అది కనుక మనం మొక్కలకి వేస్తే చాలా మంచిదండి. మంచి ఫెర్టిలైజర్ అది మొక్కలకి. నేను ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. మొక్కలకి వాడతాను ఆ వాటర్ అనేది, పారబోయును. ఇప్పుడు చూసారా, ఇలా నేను 3 సార్లు అనమాట ఈ వెన్న ముద్దను చక్కగా కడిగేసుకున్నాను. 20 రోజులకే మాకైతే ఎంత వెన్న ముద్ద అయితే వచ్చిందండి. మా పాలవాడు మాత్రం చిక్కటి పాలైతే ఇస్తాడండి. లీటర్ 50 రూపీస్ అనమాట. నేనైతే 1/2 లీటరే వస్తాను, 25 రూపీస్ అనమాట. ఎవరైనా వచ్చారంటే అప్పుడు ఎక్కువ పాలైతే వేయించుకుంటాను. ఇప్పుడు మనము చక్కగా ఈ వెన్న ముద్దని చక్కగా కడిగేసుకోవాలి. మనం ఎంత చక్కగా కడుక్కుంటే అంతగా బాగుంటుందండి. నెయ్యి కూడా మనకి అంత చక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. బయట మనము కొనుక్కునే నెయ్యి కంటే ఇలా ఇంట్లో చేసుకునే నెయ్యిని మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనం దీపాలకి వాడుకోవచ్చు, ఇంట్లో వంటలకి గనక మనం వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసిన నెయ్యి దేంట్లో వేసినా గుమగుమలాడేస్తుందండి, అంత బాగుంటుంది. ఇలా ఈజీగా చేసేసుకుంటే మనకేంటంటే తోముకోవటానికి కూడా ఎక్కువ గిన్నెలు ఏమీ అవ్వవన్నమాట. ఒక 2 గిన్నెలతోనే సరిపోతుంది. ఇప్పుడు నేను ఏ గిన్నెలో అయితే నెయ్యి చేస్తానో ఆ గిన్నెలోనే ఇప్పుడు ఈ వెన్నను వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని చక్కగా కడిగేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని మనము ఈ గిన్నెనైతే పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనము కొద్దిగా మంటనైతే హైలోనే పెట్టుకోవాలి. ఫస్ట్ కరిగిపోతుంది కదా. ఇప్పుడు మనము గంటెతో కొంచెం కలుపుతూ ఉండాలండి. దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది ఒకే ఒక్క దగ్గర. ఇదంతా కరిగేంత వరకు మనము దగ్గరే ఉండి ఈవెన్గా ఉంటుంది. మనం మొత్తం కలిపేసుకుంటే చక్కగా మనకి అడుగు అంటకుండా చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం ఇప్పుడు కరిగిపోయింది కదా. ఇప్పుడు మనము మంటని సిమ్లో చేసేయచ్చు. మధ్యలో మాత్రం మనము ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇప్పుడు నేనైతే పొయ్యిని కొద్దిగా సిమ్ చేశాను. అలా మనము చిన్న మంట పైన ఈ నెయ్యిని చక్కగా మరిగించుకోవాలండి. మనము ఇది పూజలకి గట్రా వాడతాం కూడా కాబట్టి ఇది మనము మడి మీద కొద్దిగా చేసుకోవాలన్నమాట. నెయ్యి చేసిన రోజైతే పొయ్యి మొత్తం అన్నీ నేను కడిగేసి పెట్టుకుంటాను అనమాట. కొంచెం మడి మీద చేసుకుంటే మనకి పూజలకి అన్నిటికీ ఈ నెయ్యి మనకి ఉపయోగపడుతుందండి. చిన్న మంట మీద పెట్టాక మనము గడిగడికి కొద్దిగా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా కలుపుకుంటే మనకి నెయ్యి అనేది చక్కగా ఉంటుంది. చూసారు కదా, మరుగు వచ్చిన కొలది నెయ్యి ఎలాగా మారుతుందో చూసారా. చక్కగా చాలా బాగుంటుందండి. ఇంకా సువాసన అయితే చాలా బాగుంటుంది, చాలా చక్కగా వస్తుందండి. ఇలా మనము ఇంట్లోనే చేసుకోవాలన్నమాట. ఇది మరుగుతుంటే ఇందులో కొద్దిగా కరివేపాకు నేను వేసుకుంటున్నానండి. ఇందులో కొంతమంది తమలపాకులు వేసుకుంటారు. నా దగ్గర అయితే తమలపాకులు లేవు, అయినా నేను ఎప్పుడు కరివేపాకే వేసుకుంటాను నెయ్యిలో. కరివేపాకు వేసుకోవడం వలన మనకేంటంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. ఇది మరుగుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. కొంతమంది మెంతులు వేసుకుంటారు, కొంతమంది ఇంకా తమలపాకులు కూడా వేసుకుంటారు. నేనైతే కరివేపాకే ఎప్పుడైనా వేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు, ఇంకో కాస్త వైట్గా ఉంది కదా. ఇది ఇంకా అలాగా మరుగుతుంటే కొద్దిగా ఇలా అన్నమాట కలరు మనకి చేంజ్ అవుతూ వస్తుందండి. మొత్తం బ్రౌన్ కలర్గా వచ్చేయాలి. అలా అనేసి ఎక్కువ మాడిపోకూడదు, అలా అనేసి అది వైట్గా ఉండకూడదండి. దాన్ని గోదావరి అనేసి అంటామండి. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు నెయ్యి చేసేటప్పుడు మేము ఆ గోదావరిలో కాస్త పంచదార వేసుకొని అయితే తినేవాళ్ళం అనమాట.
చాలా బాగుండేది. కానీ ఇప్పుడైతే అలా తింటే పడదు, ఒంటికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడైతే చూసారా అది మొత్తం కలర్ మనకి చేంజ్ అయ్యింది. ఇంకా మనకి ఈ నొరగ కూడా కాస్త తగ్గింది. ఇప్పుడు మనకి నెయ్యి రెడీ అయినట్టేనమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఆ వేడిలోన ఇంకాస్త మనకి నెయ్యి అనేది కరెక్ట్గా అయిపోతుందన్నమాట. ఇప్పుడు కాస్త మనము చల్లారనిద్దామండి. చల్లారాక డబ్బాలో వేసుకుందాము. ఇప్పుడు చూసారా చల్లారనమంటే పూర్తిగా చల్లారలేదు, కొద్దిగా మనకి ఇలా మీదకి చక్కగా నెయ్యి అనేది తేలిపోతుంది, కిందకి ఇలా గోదావరి అనేది ఉండిపోతుంది. ఇప్పుడు మనము ఇది నేను వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ స్టీల్ డబ్బాలో వేసుకుంటానండి. ప్లాస్టిక్ డబ్బాలో వేస్తే ప్లాస్టిక్ డబ్బా మొత్తం మనకి పోతుంది. అందుకే ఇలా స్టీల్ డబ్బాలో ఇలా స్టీల్ జాలి పెట్టుకోవాలన్నమాట. స్టీల్ జాలి పెట్టుకొని నెయ్యిని చక్కగా వడబెట్టేసుకోవాలి. తర్వాత మనము వేరే డబ్బాలో దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ అయితే నేను స్టీల్ డబ్బాలోనే వేసుకుంటాను. చాలా ఈజీ ప్రాసెస్గా ఈ నెయ్యిని అయితే చేసుకోవచ్చండి. చూసారు కదా మీరు, మిక్సీ పని లేకుండా, కవ్వంతో పని లేకుండా చక్కగా చేతితోనే మనము నెయ్యిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాదాపుగా నాకు ఒక అర కేజీ వరకు వచ్చిందండి నెయ్యి. చాలా బాగా వచ్చింది. ఇంట్లో మనం ఇలా చేసుకొని వాడుకుంటే చాలా హ్యాపీ అండి. చూసారు కదా ఇది గోదావరి ఎలా ఉండిపోయిందో కిందకి. ఇది మనం పారేయటమేని మరి యూజ్ అయితే లేదు దానివలన. ఇప్పుడు ఈ నెయ్యిని నేను ఓవర్ నైట్ బయట ఉంచేస్తానన్నమాట. ఎందుకంటే కాస్త వేడిగా ఉంది కాబట్టి ఇంకా ఇలా ఉంచేస్తున్నాను. చల్లగా అయ్యాక మళ్ళీ నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో ఇంకా నెయ్యి పెట్టేస్తే చాలా సంవత్సరాల వరకు ఉంటుంది మనకి. ఇంకా మా కార్తీక మాసం అయితే ఎక్కువ నెయ్యి అవసరం అనమాట. ప్రతిరోజు గుడికి వెళ్తాము, దీపాలు పెడతాము, ఎక్కువ నెయ్యి అవసరం అనమాట. ఇప్పుడైతే చక్కగా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి నేను చక్కగా స్టోర్ చేసేసుకుంటానండి. కొత్తగా కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.